ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. లెట్ ఏ విషియస్ సైకిల్. మీరు చూసే 1924 క్రియేట్ చేసిన విషియస్ సైకిల్ వల్ల 9,74,000 కోట్లు అప్పయింది. కడాన జీరో డెట్ సస్టైనబిలిటీ నీతి ఆయోగ్ ఇచ్చారు, రిపోర్ట్ ఇచ్చారు, ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇచ్చి 23-24లో ఆంధ్రప్రదేశ్ జీరో డెట్ సస్టైనబిలిటీ. నువ్వు అప్పు తీసుకోవడానికి వీలు లేదు, తీసుకుంటే తిరిగి రీపే చేయలేవు. ఇక్కడికి వచ్చే కొందికి నాట్ జస్ట్ టు కరెక్ట్ పాస్ట్ మిస్టేక్స్, restore confidence of people and investors, rebuild the economy, build a moral and governance machinery, morale establish చేయాలి, re-establish institutional credibility. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఏ విధంగా విషియస్ సైకిల్ వచ్చిందో, ఆ ట్రాప్, డెట్ ట్రాప్ మీరు చూస్తే ఇన్వెస్ట్మెంట్స్ డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన పెట్టలేదు, ఇండస్ట్రీ రానిలేదు. ఇంకొక పక్క సబ్ ఆప్టిమల్ గ్రోత్, స్టాగ్నేషన్ రిసోర్స్ బేస్. గ్రోత్ తగ్గింది, ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి, ఆటోమేటిక్ రిసోర్స్ బేస్లో కూడా స్ట్రెయిన్ వచ్చింది. మార్టిగేజ్డ్ గవర్నమెంట్ ప్రాపర్టీస్, ఎంఆర్ఓ ఆఫీస్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఇవి మార్టిగేజ్ చేస్తే ఇంకొక పక్కన లిక్కర్. ఆ రోజు చెప్పింది ఏంటి, లిక్కర్ నేను బ్యాన్ చేస్తే తప్ప మద్యపాన నిషేధం చేసి ఓటుకొస్తాను, లేకుంటే మీరు ఓటు వేయొద్దండి అని చెప్పి దాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్ళకి డబ్బులు తీసుకొచ్చారు. దెన్ హై డెట్ సర్వీస్ కాస్ట్. దీంతో ఏమైంది, ఎవరన్నా అప్పు ఇవ్వాలంటే మీ రాష్ట్రం దివాలా తీసింది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచేశారు. నేచురల్లీ ఎవరైనా పని చేస్తారు. ఇంకొక పక్క సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అని ఇది జరిగింది కాబట్టి, ఎక్కడ డబ్బులు లేవు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేశారు. వచ్చిన డబ్బులంతా ఊడ్చిన తర్వాత సిఎస్ఎస్ ఇస్తే, అది డైవర్ట్ చేస్తే వీళ్ళ కోసం ఒక చట్టాన్ని తీసుకొచ్చి రాబోయే రోజుల్లో సిఎస్ఎస్ అన్ని కరెంట్ అకౌంట్లో పెట్టాలి, మీ అకౌంట్లో వేసుకోవడానికి లేదు అని పెట్టే పరిస్థితి, స్టేట్ గవర్నమెంట్లో పెట్టడానికి వీలేదనే పరిస్థితి వచ్చారు. దీనివల్ల అంతా కూడా మీరు చూస్తే రెడ్యూస్డ్ అన్పెయిడ్ లయబిలిటీస్ బర్డన్. నౌ లాట్ ఆఫ్ ఎనర్జీ ఎఫర్ట్స్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ సెట్టింగ్ థింగ్స్ రైట్. ఇది కరెక్ట్ చేయడానికి చాలా టైం పడతా ఉంది, నాకే అర్థం కాలేదు. ఇప్పుడిప్పుడు నిలదొక్కునే పరిస్థితికి వస్తున్నాం. రెడ్యూస్డ్ అన్పెయిడ్ లయబిలిటీస్ బర్డన్, రెడ్యూస్డ్ ఇంట్రెస్ట్ రేట్స్, సెట్ రైట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అండ్ స్కీమ్స్, ఫిజికల్ కన్సాలిడేషన్ ఎఫర్ట్స్ ఆర్ గోయింగ్ ఆన్. నెక్స్ట్, ఇక్కడ ఇవన్నీ తీసుకున్నాక దిస్ ఈజ్ ది అప్రోచ్ యూ హ్యావ్ టేకన్. ఈ అప్రోచ్లో మల్టీ ప్రొలాంగ్డ్. వన్ ఈజ్ క్లియరింగ్ పెండింగ్ లయబిలిటీస్, సెకండ్ ఎన్ష్యూరింగ్ వెల్ఫేర్, ఫుల్ఫిల్లింగ్ ప్రామిసెస్, ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, గుడ్ గవర్నెన్స్. ఇక్కడ 3 బడ్జెట్లు పెట్టాం. 3 బడ్జెట్లు మీరు చూస్తే 24-25 కరెక్టింగ్ బడ్జెట్ టు రికవర్ ఫ్రమ్ షాక్స్ ఆఫ్ ప్రీవియస్ రీజిమ్ మిస్ గవర్నెన్స్. ఆ ఇయర్ అంతా దానికి సరిపోయింది. 25-26 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశాం. 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. దాని మీద క్లియర్గా ఏ ఇయర్ ఏం జరుగుతుందో దాని మీద పెట్టాం. 26-27 బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ త్రూ స్పెషల్ ఇనిషియేటివ్స్ ఫర్ డెవలప్మెంట్ ఫర్ 3 ఎకనామిక్ రీజియన్స్ తయారు చేశాం. 3 రీజియన్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. నెక్స్ట్, ఒక్క క్లియరింగ్ పెండింగ్ బిల్స్ నెక్స్ట్ చూస్తే 48,616 రూపాయలు ఉంటే అది 29,259 తగ్గించాం. దగ్గర 28,000 కోట్లు పే చేశాం. 29,000 కోట్లు పే చేశాం. క్లియరింగ్ ఎంప్లాయీస్ డ్యూస్ 30,849 కోట్లు పే చేశాం. గ్రాట్యుటీస్ కానీ, సిపిఎస్ కాంట్రిబ్యూషన్, ప్రావిడెంట్ ఫండ్, ఏపీజీఎల్ఐ స్కీమ్స్, మెడికల్ రీఎంబర్స్మెంట్ అన్నీ కలిపి. థర్డ్ వన్. నెక్స్ట్, ఇక్కడ నెగోషియేషన్ ఆఫ్ లోన్స్ వెరీ డిఫికల్ట్. మీరు ఇంకా రికవర్ కాలేదు, మేము ఇప్పుడు ఎట్లా ఇస్తాం? అటు వన్ స్టేజ్ నేను చెప్పాను, మీరు కానీ ఇవ్వకపోతే
చాలా ఇదిగా ఉంటుంది. నేను వేరే దగ్గరగానే వెళ్తాం అంటే మీకు డబ్బులు తర్వాత కడతాం అనే పరిస్థితికి వచ్చాం. ఎనీవే వీ హ్యావ్ నెగోషియేటెడ్ విత్ దెమ్. ఒకసారి గవర్నమెంట్ సావరెన్ పవర్స్ అప్పు చేసిన తర్వాత రీపే చేయడం తప్ప వేరే మార్గం లేదు. అందుకని ఎవరు తప్పు చేసినా సావరెన్ పవర్ అది ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని చేసినటువంటి అప్పులు కానీ తప్పులు కానీ. ఇక్కడికి వచ్చినప్పుడు 370 లోన్స్ రీనెగోషియేట్ చేశాం. 1,50,000 కోట్లు రీనెగోషియేట్ చేశాం. ఇక్కడ సేవింగ్స్ ఇవన్నీ చూసినప్పుడు 8,269 కోట్ల రూపాయలు దీనివల్ల ఈ లోన్స్ అయ్యేటప్పటికి బెనిఫిట్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే లోయెస్ట్ 8, హైయెస్ట్ 13%. ఇక్కడ ఇంకొక పక్కన వెయిటెడ్ యావరేజ్ 9.9. దీన్ని 13 నుంచి 10.3 తీసుకొచ్చాం. 8 నుంచి 7.7 తీసుకొచ్చాం. ఇక్కడ 9.9 నుంచి 9.1 తీసుకొచ్చాం. అంటే ఇది ఫేజ్ 1. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. మన ఆర్థిక స్థితిగతుల్ని పెంచుకుంటే ఎకనామిక్ వైబిలిటీ స్టెబిలిటీ వస్తే రేటింగ్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గిస్తారు. మ్యాక్సిమం దానికి ప్లాన్ చేస్తున్నాం. ఎవ్రీ ఇయర్ 1,100 కోట్లు యాన్యువల్ సేవింగ్స్ వచ్చింది. ఓవరాల్ సేవింగ్స్ 8,269 కోట్ల రూపాయలు ఓవరాల్ సేవింగ్స్ వచ్చాయి. నెక్స్ట్, ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్. 86 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ రివైవ్ చేశాం. నేను ఢిల్లీకి పోతే నాకు ఒక విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. మీరు డబ్బులు ఇమ్మంటే ముందు ఇది చేయండి తర్వాత ఇస్తామని. ఏంటని చూస్తే డబ్బులు డైవర్షన్. ముందు అది ఖర్చు పెట్టండి, యూటిలైజేషన్ తీసుకురండి, అప్పుడు మీకు డబ్బుల గురించి ఆలోచిస్తామని. ఎంతైనా గవర్నమెంట్ అయినా ఎన్డీఏలో పార్ట్నర్ అయినా రూల్స్ అనేటివి అందరికి యూనిఫామ్ పెడితే దగ్గర 8,695 కోట్ల రూపాయలు క్లియర్ చేశాం. అది చేసిన తర్వాత 29,890 కోట్ల రూపాయలు డ్రా చేశాం. అది చేయకపోతే ఇది వచ్చే పరిస్థితి లేదు. దట్ ఈస్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అగైన్. అక్కడి నుంచి మొత్తం 2 ఏళ్లలో మీరు చూస్తే 45,138 కోట్లు ఇప్పటివరకు ఖర్చు పెట్టగలిగాం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అని. ఎస్ఎన్ఏ, స్పర్శ్ ఈ 2 బాగా చేసినాం కాబట్టి 250 కోట్లు సాక్షి కింద మాకు సాస్కి కింద డబ్బులు అదనంగా ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రియారిటైజ్ చేసి ఇక్కడ మీరు చూస్తే క్లియరెన్స్ ఆఫ్ పెండింగ్ డ్యూస్ ఇది చేస్తే సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ వచ్చే ఎగ్జాంపుల్స్. నరేగా మెటీరియల్ అడ్మినిస్ట్రేషన్ 1,134 కోట్లు పే చేశాం. 5,827 కోట్లు డ్రా చేశాం. జల్ జీవన్ మిషన్ 572 కోట్లు, 1,912 కోట్లు. సమగ్ర శిక్ష 235 కోట్లు, 4,390 కోట్లు డ్రా చేశాం. రూరల్ లైవ్లీ మిషన్ 198 కోట్లు చేసి 1,057 కోట్లు డ్రా చేశాం. ఇట్లా ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని రివైవ్ చేసుకుంటూ ముందుకెళ్ళాం. నెక్స్ట్, ఇది మీరు చూస్తే 1 ఎఫ్సి ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ఒక్క ప్రీవియస్ గవర్నమెంట్లో డైవర్ట్ చేసింది మొత్తం కలిసి మార్చి 2024 వచ్చాయి లోకల్ బాడీస్కి, బట్ ట్రాన్స్ఫర్ చేయలేదు. 1,453 కోట్లు. పీడీ అకౌంట్కి మళ్ళీ ఇచ్చారు 5 ఏళ్లలో 1,689 కోట్లు. 3,142 కోట్లు. దీనిపైన చాలా అజిటేషన్ జరిగాయి, పోరాటాలు చేశారు, అయినా కూడా లెక్క పెట్టుకోలేదు. అది పే చేశాం. ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర 15th ఫైనాన్స్ కమిషన్ రూరల్ లోకల్ బాడీస్కి 4,235 కోట్లు, అర్బన్ లోకల్ బాడీస్కి 2,600, అదే మరి హెల్త్ సెక్టర్కి 1,140 కోట్లు. మొత్తం ఇవన్నీ ఇచ్చేసి మళ్ళీ మనం డబ్బులన్నీ రివైవ్ చేశాం. దీనివల్ల క్లియర్ చేసిన తర్వాత డబ్బులు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవి చేస్తూనే సెంట్రల్ గవర్నమెంట్లన్నీ స్ట్రీమ్ లైన్ చేసి దెన్ వెల్ఫేర్. ఇఫ్ యు సీ హియర్ ఇప్పటికీ 1,49,000